అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనం. నిజమే కదా, మన జీవితంలో మన తల్లిదండ్రులు మనల్ని ఎన్నోసార్లు ప్రేమించేవారిగా ఉన్నారు. మనం ఏ తప్పు చేసినా మన ఎడల జాలిపడి మనల్ని క్షమించేవారిగా ఉన్నాడు. మన జీవితంలో మరి ఈలోక తల్లిదండ్రులు అలా చేసినప్పుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని తయారు చేసిన దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు మరి మన పట్ల కూడా జాలి పడుతున్నాడట. మన జీవితంలో ఎన్నోసార్లు పొరపాట్లు చేసినాం, ఎన్నోసార్లు తప్పిదములు చేసినాం. అయినప్పటికీ మనల్ని క్షమిస్తూ తన కృప ద్వారా మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు మన తండ్రి. యెహోవా తన యందలి భయభక్తులు గలవారి ఎడల జాలిపడునట. నిజమే కదా, దేవుడు తన యందు భయభక్తులు కలిగి ఉండాలనుకుంటున్నాడు. దేవుడు మనల్ని తన తండ్రి స్థానంలో ఉంచి, తండ్రికి ఏ రీతిగా విధేయత కలిగి ఉంటారో, తండ్రికి ఏ రీతిగా లోబడి తను చెప్పిన మాట వింటారో, తన ప్రియ కుమారునిగా తన్నే సంతోషం పడతాడు తండ్రి. అదే రీతిగా మన పరలోకపు తండ్రి కూడా మనము దేవుడు చెప్పిన మాట వినాలనుకుంటున్నాడు. తన చిత్తానుసారంగా నడవాలనుకుంటున్నాడు. తన చిత్తం ఏందో తెలుసుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నారు. మరి యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడునట. మనము భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మకముగా విశ్వాసముగా ఆయనతో మనము ఏకీభవిస్తూ ప్రార్థిస్తూ వాక్యము చదువుతూ ఆయన ఇష్టానుసారంగా నడుచుకునే వారిగా ఉంటే మన పట్ల జాలి పడతారట. మన జీవితంలో ఎన్నో బంధకాలు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉండొచ్చు. వాటన్నిటిలో దేవుడు జాలిపడి మనల్ని అలాంటి పరిస్థితిలో నుంచి మనల్ని విడిపించే దేవుడు ఉన్నాడు. మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనము చేయవలసినది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన తండ్రి, పరలోకపు తండ్రి నీ కొరకు నా కొరకు తన ప్రాణమును పెట్టి తన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు కదా. మనల్ని అంతగా ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన సమస్యలు తీర్చడా, మనల్ని విడిపించడా, ఏ బంధకంలో ఉన్నా ఏ కష్టాల్లో ఉన్నా విడిపించడా, అనారోగ్యము లేకుండా బాధపడితే ఆరోగ్యం ఇయ్యడా, దేవుడు తప్పక ఇస్తాడు. మనం ఏం చేయాలి? ఆయనకు విశ్వాసముతో ముందుకెళ్ళాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన దేవుడు ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన నోటి మాట చేత ఈ సమస్తమును కలుగచేసిన దేవుడు. నిజమే కదా, ఆయనకు భయపడాలి. మనం ఆయనకు భయభక్తులుగా ఉండాలి. ఒక తండ్రికి విధేయత కలుగుట్లో, తండ్రి మాట వినుటలో అది భయము కాదు, విధేయత కలిగి ఉండడం, లోబడటం. దేవుడు అదే మన ద్వారా అయితే కోరుకుంటున్నాడు. మనము దేవునికి భయపడుతూ గడగడ వణుకుతూ అని ఆశపడతలేడు. కానీ దేవుడు ఆయనకు విధేయత కలిగి ఉండాలి, ఆయన మాటకు లోబడాలి. నేను చెప్పిన అనుసారంగా మీరు నడుచుకోవాలి, పాపములో జీవించదు, పాపం వైపు పాపపు ఆలోచనల వైపు మీరు వెళ్ళొద్దని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక తండ్రి కుమారుని గదే చెప్తాడు కదా. మన పరలోకపు తండ్రి కూడా అదే విషయాలు చెప్తున్నాడు. మనల్ని సృష్టించిన సృష్టికర్త. మనము ఈ లోక సంబంధులము కాదు, మన పరలోక సంబంధులం. మన నిత్య నివాసం పరలోకమందు ఉంది కదా. మరి మన గురి మన తండ్రి యొద్దకి. మన తండ్రి పరలోకంలో ఉన్నాడు కదా. మన పరలోకం వైపే మన గురి ఉండాలి. ఈ లోక సంబంధం కొద్ది రోజులు మాత్రమే, ఏ క్షణమో ఏ గడియనో తెలియదు. కాబట్టి విశ్వాసము కలిగి భయభక్తులు కలిగి మనము దేవుణ్ణి నమ్మకంతో విశ్వాసముతో ముందుకెళ్ళే వారిగా ఉండాలి. మన ఎడల జాలి పడతానన్నాడు. మన పట్ల జాలి పడుతున్నాడు కాబట్టి మనం ఈరోజు బ్రతికున్నాం. మన జీవితంలో ఎన్నోసార్లు పొరపాట్లు చేసినాం, ఎన్నోసార్లు తప్పిపోయినాం, ఆయన చిత్తం కాకుండా ఇష్టానుసారంగా బ్రతికున్నాం. కానీ అయినప్పటికీ మన పట్ల మన తండ్రి జాలి పడుతూ మనల్ని క్షమిస్తూ మనల్ని ముందుకు నడిపించేవాడిగా ఉన్నాడు కదా. నిజమే కదా, ఈ జీవితంలో వాక్యము ద్వారానే మనం బ్రతుకుతున్నాం. దేవుని నోట నుంచి వచ్చు వాక్కు ద్వారానే మనం బ్రతుకుతున్నాం కదా. మన దేవుడు ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు దేవునికి మనం వందనాలు చెల్లించాలి. దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి. మనము కదా, ఈ పరలోకమే మన గురి, పరలోకమే మన తండ్రి యొద్దకే మన గురి. కాబట్టి తండ్రి మాటను వినేవారిగా, తండ్రి మా ఆజ్ఞను నెరవేర్చేవారిగా మనం ఉండాలి. ఈ వాక్యమును బట్టి ప్రార్థిద్దామా.
ప్రేమగల తండ్రి దేవానికి స్తోత్రములు ప్రభా. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు ప్రభా యేసయ్యా మా పట్ల నువ్వు జాలి పడుతున్న దేవుడవు ప్రభా యేసయ్యా. యెహోవా యందు తన భయభక్తులు తండ్రి గలవారి ఎడల జాలి పడతానన్నావు ప్రభా. తండ్రి మేము ఏ రీతిగా నీ మాటలు వినాలి, ఏ రీతిగా మేము నడుచుకోవాలి ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి మేము ఎలా విశ్వాసముల ముందుకెళ్ళాలో మాకు నేర్పించండి ప్రభా యేసయ్యా. తండ్రి ఏ రీతిగా తన పిల్లలను ప్రేమిస్తున్నాడో అంతకంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు ప్రభా. మా కొరకు నీ ప్రాణం పెట్టిన దేవుడవు ప్రభా. మా కొరకు నీ పరలోక సింహానాన్ని ప్రభా, నీ మహిమను వదిలేసి ఒక దీనుడిగా రిక్తునిగా నా కొరకు మా కొరకు తండ్రి ఈ భూలోకానికి వచ్చిన దేవుడవు ప్రభా. నీకన్నా మమ్మల్ని ప్రేమించే ప్రేమమయుడెవరు? పరిశుద్ధాత్మదేవ మేము ఏ రీతిగా నడుచుకోవాలో, ఎలా ముందుకెళ్ళాలో మాకు నేర్పించండి ప్రభా యేసయ్యా. ఈ వీడియో అయితే ఎంతమంది చూస్తున్నారో ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నారో ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి పట్ల నువ్వు జాలి పడుతున్న దేవుడవు ప్రభా యేసయ్యా. వారిని మమ్మల్ని క్షమించిన దేవుడవు ప్రభా. ప్రభా నీ కృప, నీ సాన్నిధ్యము, నీ దీవెనలు వారిపైన కుమ్మరించండి ప్రభా. తండ్రి యేసయ్యా నీకు వందనాలు. ఎవరెవరు ఏ సమస్యలతో బాధపడుతూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభా, వారందరికీ ప్రతి సమస్యలో విడుదల అనుగ్రహించండి ప్రభా. నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వెంత మాత్రము త్రోసివేయనన్నావు ప్రభా. బిడ్డలు నిన్ను ఆశ్రయిస్తున్నారు, నీ వైపు చూస్తున్నారు ప్రభా, నీ సహాయమును కోరుతున్నారు ప్రభా. వారి పట్ల నీ కనికరము చూపించి వారన్నిటి విషయంలో విడుదల అనుగ్రహించండి. కుటుంబ సమస్యల్లో, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధల్లో తండ్రి భయంకరమైన వ్యాధులతో, దీర్ఘకాల వ్యాధులతో ఎవరైనా బాధపడితే వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నీ పిల్లలమైన మమ్మల్ని దయతో క్షమించండి. మా పాపములన్నీ క్షమించి నీ కృపచేత మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను ప్రభా. మా పరలోకమందున్న తండ్రి నీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకెవరెవరైతే ఏ సమస్యలతో తండ్రి వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నారో వాటన్నిటిలో నీ సహాయమును అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడిందని అనుకుంటే ఈ వాక్యముని లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు బలపడుతూ అనేక మందిని బలపరచండి. పరిచర్యలో మీరు కూడా పాల్గొనండి. అనేక మందికి షేర్ చేయండి. మీ అందరికీ వందనాలు.